హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నా పేరు రాజేష్ అండి. నేను మీలాగే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో బేసిక్గా నాకున్న నాలెడ్జ్ తోటి నేను ఏమేమి చేయగలుగుతానో డిఫరెంట్ వేస్ ఆఫ్ కేటగిరీస్లో నేను కూడా ట్రై చేశాను. అంటే వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలాంటి కాన్సెప్ట్స్ మీద చేయాలి అనేవి నేను కూడా అన్ని సెర్చ్ చేశాను. సో ఐ ఆల్సో ట్రైడ్ చాలా వరకు ట్రై చేసిన తర్వాత నాకు అర్థమైనది ఏంటంటే, ఒక పర్టికులర్ టాపిక్ తీసుకొని దాని మీద మనము స్టిక్ ఆన్ అయ్యి వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చేస్తే దెన్ ఛానల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్లోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను మీలాగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఛానల్ ఎదుగుదల కోసం ట్రై చేస్తున్నామని. సో దయచేసి మ్యూచువల్ కోఆపరేషన్ ఉండాలి కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సో బేసిక్గా నేను ఒక సింగర్ని, యాక్టింగ్ చేస్తాను, లిప్ సింగింగ్ చేసే వీడియోస్ చేస్తాను, టీచర్ని కాబట్టి లెక్చర్స్ కూడా చెప్పగలుగుతాను. సో ఇవన్నీ చేస్తాను కోర్స్. బట్ సో అవన్నీ నాకు ఒక 2, 3, 4 ఛానల్స్ ఉన్నాయి, అందులో నేను ట్రై చేస్తున్నాను. బట్ హవెవర్ ప్రతి ఛానల్ కూడా ఒక మోటో ఉండాలి, ఒక కైండ్ ఆఫ్ డైరెక్షన్ ఉండాలి, ఒక పర్టికులర్ పాయింట్ మీద మూవ్ ఆన్ అవుతుండాలి. సో ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే, యూట్యూబ్ సంబంధించి మనం ఎట్లా గైడ్ చేయగలుగుతాము అనేవి చాలా ఉన్నాయి ఛానల్స్. సో నేనేమి సొంతంగా చేయట్లేదండి. నేను కూడా డిఫరెంట్ ఛానల్స్లో వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ అని తీసుకొని, సో మన వేలో మనం ఇలా రిప్రజెంట్ చేయాలనేది నేను ట్రై చేస్తున్నాను. సో ఇందులో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, యూట్యూబ్ సంబంధించి కాపీరైట్కి సంబంధించి ఫస్ట్ రూల్ ఏంటి అంటే, ఎవరైనా సరే క్రియేటర్స్ వాళ్ళ ఓన్ కంటెంట్ మాత్రమే అప్లోడ్ చేయాలని చెప్తుంది. వాళ్ళ ఓన్ కంటెంట్ కాకుండా ఇంకెలాంటి కంటెంట్ అయినా సరే కాపీరైట్ కిందకి వస్తుంది. కాబట్టి ఎలాంటి ఆథరైజేషన్ లేకుండా, ఆ ఒరిజినల్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆథరైజేషన్ లేకుండా మనం యూజ్ చేయడానికి లేదు. అది ఎలాంటి పార్ట్ అయినా సరే, ఎంత పార్ట్ అయినా సరే. బట్ దేర్ ఆర్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కాపీరైట్స్ కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవి కంట్రీస్ వైజ్గా డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని చోట్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో అనుకోండి, ఒక 4 ఫ్యాక్టర్స్ తీసుకుంటారు. అంటే వాళ్ళ దగ్గర ఏంటంటే ఫెయిర్ యూజ్ అనేది ఒకటి యాక్సెప్ట్ చేస్తారు. ఫెయిర్ యూజ్ అంటే ఏంటంటే, కంటెంట్ వాడినా కానీ, వేరే వాళ్ళ కంటెంట్ మనం తీసుకొని మన వీడియోస్లో మనం ప్రొజెక్ట్ చేసినా వాడినా కానీ అది ఎంతవరకు ఫెయిర్గా ఉంది అనేది కూడా చూస్తారట. ఫెయిర్ యూజ్ అంటే మీనింగ్ అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. ఎంత డ్యూరేషన్ వాడుతున్నారు, ఆ వాడిన కంటెంట్కి సంబంధించి ఎట్లాంటి మోటో ఉంది, వాడిన ఉద్దేశం ఏంటి, ఇట్లాంటివన్నీ కన్సిడర్ చేసుకొని అది ఫెయిర్ యూజా కాదా అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తారంట. సో అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లా ఒక్కొక్క కంట్రీలో ఒక కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి కాపీరైట్ కూడా. సో ఇవన్నీ ఇబ్బందులు, చికాకులు ఎందుకు అనుకుంటే సింపుల్గా ఏంటంటే, మీరు ఒక వీడియోని చూస్తున్నప్పుడు ఆ వీడియోలో ఉన్న నాలెడ్జ్ని గెయిన్ చేసి అదే నాలెడ్జ్ని మీ ఓన్ వాయిస్లో కానీ లేదా మీ ఓన్ వీడియోతో కానీ ఎలా ప్రొజెక్ట్ చేయగలుగుతారో, ఎలా చెప్పగలుగుతారో వ్యూవర్స్కి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీకు కనుక ఎక్కడైనా సరే అలాంటి టాలెంట్, అలాంటి క్యాపబిలిటీస్ ఉంటే మాత్రం బెటర్ థింగ్ ఏంటంటే, వీడియోస్ చూడండి, నెంబర్ ఆఫ్ వీడియోస్ చూడండి, ఎక్స్ట్రాక్ట్ ది ఎనర్జీ అంటే ఎక్స్ట్రాక్ట్ ది నాలెడ్జ్. ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న నాలెడ్జ్ తీసుకోండి, నోట్ చేసుకోండి, ఆ కంటెంట్ అంతా కూడా బాగా ఇన్స్టాల్ చేసుకోండి బ్రెయిన్లో, అర్థం చేసుకొని అనలైజ్ చేసి పుట్ టుగెదర్ అది ఒక కంప్రైజ్డ్ మేనర్లో, కాంపాక్ట్ మేనర్లో మీరు ఎలా ప్రజెంట్ చేయగలుగుతారు వ్యూవర్స్కి అర్థమయ్యేలాగా అనేది మీరు చెప్పొచ్చు. సో కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎవరైనా సరే కొన్ని వీడియోస్ నేను చూస్తున్నాను, సింపుల్గా వ్యూవర్షిప్ కోసమో లేకపోతే వాళ్ళకి లైక్స్ రావడానికో లేకపోతే యూట్యూబ్ ఛానల్ అప్గ్రేడేషన్ అవ్వడానికి కోసమో మీరు ఎలాంటి వీడియోస్ అయినా వాడుకోవచ్చు. సింపుల్గా వాళ్ళ ఈ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని ఒక చిన్న మీ ఏదో ఫోటో పెట్టి లేదా మీ వీడియో మధ్యలో ఎక్కడ యాడ్ చేసి సమ్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ మీరు చేసి పెడితే సరిపోతుంది అంటున్నారు. సో ఎక్కడో అక్కడ 1 or 2 ఛానల్స్ క్లిక్ అవుతాయి, లేదా 1% ఆఫ్ ఛానల్స్ క్లిక్ అయ్యి వచ్చాము. బట్ దే విల్ నాట్ బి లాంగ్ లాస్టింగ్. అంటే మన ఛానల్ కనుక మనకు లాంగ్ లాస్టింగ్ ఉండాలి, మనకు ఇది వన్ ఆఫ్ ది ఫీచర్ అవ్వాలి ప్రొఫెషనల్గా అని అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ అలాంటి తప్పులు చేయొద్దు. దయచేసి వీలున్నంత వరకు మీ ఓన్ కంటెంట్ని ప్రమోట్ చేసుకోవడానికి, మీ ఓన్ కంటెంట్ని చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ ఛానల్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ మీకు డిపెండెన్సీ తగ్గుతుంది.
వేరే వాళ్ళ మీద మీ డిపెండెన్స్ తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మీ స్వశక్తితో మీరే మీ ఛానెల్‌ని 100% ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫూల్ ప్రూఫ్‌గా మీరు నడుపుకోవచ్చు. ఎలాంటి కాపీరైట్స్, కాపీ క్లెయిమ్స్ లేకుండా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ గూడా నేను ఇప్పటి నుంచి ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఇవ్వడానికి ముందు నేను కూడా చాలా వరకు చూస్తున్నాను. సో, నేను మీలాగా కొత్త యూట్యూబర్‌ని కాబట్టి మనమందరం ఒకటే ఫ్రెటర్నిటీకి చెందిన వాళ్ళము. తెలుగు వాళ్ళము. నేను చాలా వీడియోస్ చూస్తాను. చాలామందేంటంటే హిందీ వాళ్ళు, వేరే అదర్ నాన్ తెలుగు లాంగ్వేజ్ యూట్యూబర్స్ చాలా ఫేమస్ అయిపోతున్నారు. అట్లా ఉన్నారు. బట్ మనలో మనకు తెలుగు వాళ్ళు అంతా అప్‌గ్రేడ్ అవ్వట్లేదు అని ఉంది కాబట్టి సో, వి షుడ్ హావ్ ఎ మ్యూచువల్ కోఆపరేషన్ అండ్ అండర్‌స్టాండింగ్. ఆ ఉద్దేశంతోటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఐ విష్ యూ ఎవ్రీవన్ ఎ గుడ్ సక్సెస్ అండ్ మీలాగా నేను కూడా ఎదగాలని కోరుకోండి. మీతో పాటు నేను కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. మీరు నాతో పాటు ఎదగాలని కోరుకుంటున్నాను. దయచేసి సాధ్యమైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎండ్ వరకు చూడండి. థాంక్ యూ అండ్ శుభరాత్రి.